First, making 1 lakh per month is very, very difficult. And the next 1 lakh is very easy compared to the first 1 lakh. And our next 1 lakh అనేది very, very, very easy compared to the first 1 lakh. సో నిన్న మొన్న ఎవరు అడిగారు లైక్ యూ గాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కదా, వై కాంట్ యూ స్టాప్ వర్క్? ఎందుకంటే ఐ నో ఫ్రమ్ 3,500 శాలరీ టు 6,500 శాలరీకి నేను ఫేస్ చేసిన స్ట్రగుల్ నాకు తెలుసు. కంపేర్డ్ టు దట్ నౌ 10 lakh to 20 lakh వెళ్ళడం చాలా ఈజీ. దెన్ వై వీ స్టాప్ వర్క్? సి కంపేర్డ్ టు వాట్ ఎవర్ స్ట్రగుల్ చూసుకుంటే కనుక it's very, very easy if you are working on yourself. So the starting points, starting setting discipline, starting of the whatever the habit formation is very, very difficult. Okay? అండ్ ఆ ఫేజ్ లోనే చాలా మంది వదిలేస్తూ ఉంటారు. సి అంబానీ గానీ అదానీ గానీ ఇవన్నీ మనం చూసుకుంటే దే మేకింగ్ జస్ట్ క్రోర్స్ ఆఫ్ మనీ జస్ట్ లైక్ దట్. చూసారు కదా, ఈవెన్ మొన్న టాటా ఏదో ప్లాంట్ పెడతానంటే గవర్నమెంట్ గేవ్ 40,000 సబ్సిడీ, 40,000 crore సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చింది. Do you think is that difficult to make money? So they don't stop. Usually why people don't stop ante that is the reason. But initial days, initial struggling అనేది మాత్రం చాలా చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇట్ టేక్స్ టైం. నా ఫస్ట్ 5 years ఆఫ్ స్ట్రగుల్ నేను ఫేస్ చేసిన దానిలో ఓన్లీ వర్క్ మాత్రమే చేశాను. దెర్ ఆర్ నో రిటర్న్స్. దానికి తోడు ఇంకా అప్పులు, లోన్లు, ఈఎంఐలు ఇవన్నీ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఫేజ్ నేను చెప్పేది 2013 to 2017, 18 అప్ టు 18. సో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా ఏమైనా డబ్బులు ఉంటాయంటే ఏముండదు. సరే టైం ఉంటుందా అంటే ఫ్రీ టైం ఉండదు. కానీ వన్స్ యూ రీచ్ సర్టెన్ లెవెల్, జస్ట్ బై టాకింగ్ టు పీపుల్ యూ కెన్ మేక్ మనీ. జస్ట్ స్టాండింగ్ ఆన్ ద స్టేజ్ యూ కెన్ మేక్ 40,000-50,000. ఇఫ్ ఐ గో టు సమ్ కార్పొరేట్ ఈవెంట్ అండ్ స్పీక్ 40,000-50,000 వస్తుంది. ఈజ్ దట్ డిఫికల్ట్? టాకింగ్ ఈజ్ ఈజీ, బట్ బిఫోర్ దట్ యూ షుడ్ బిల్డ్ సిస్టమ్స్, యూ షుడ్ ఫ్రేమ్ వర్క్స్, యూ షుడ్ బిల్డ్ multiple other stuff to go and reach that level. So put that whatever the efforts you are keeping in that way so that you can reach your financial freedom faster.